హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. స్వర చక్రవర్తి వాయిస్ గురు ఎంఈ ఆజాద్ గారు ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నారు. అండ్ వారితో మాట్లాడి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకుందాం. మంచి ఉన్నత కుటుంబం, నాన్నగారు మంచి పొజిషన్లో ఉన్నారు కదా. సో ఆయన అంటే మీరు అంటే ఆయనకి ఇష్టమైన ఉద్యోగంలో ఉండాలని అనుకున్నారు. ఆయన కూడా అంటే మీరు ఏదైనా ఇన్స్పెక్టర్ కావాలనుకున్నారు, ఆయనకి సమానంగా ఉండే ఉద్యోగంలో మిమ్మల్ని తీసుకురావాలనుకున్నారు. బట్ మీరేమో ఈ సినిమా అంటూ ఈ డబ్బింగ్ అంటూ వచ్చేసేసారు కదా. సో అంటే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నేను ప్రూవ్ చేసుకున్నానో అప్పుడు లేరు నాన్నగారు. నాన్నమ్మని అమ్మ అంటాను నేను, ఆమె కూడా లేరు. నా ఫ్లరిష్మెంట్ చూడలేదండి వాళ్ళు. ఈ సక్సెస్ మొత్తం ఇంట్లో వాళ్ళు ఎవరు చూడలేదు. కష్టాలు అన్నీ వాళ్ళు చూశారు, నా కష్టాల వరకే చూశారు. నేను ఫ్లరిష్ అయ్యి వాళ్ళని ఇంకా తెచ్చేద్దాం అన్న దీంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇంకా వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్ చూపించేంత అవకాశం కూడా ఇక్కడ కలగలేదు అస్సలు. ఆ విషయంలో నేను దురదృష్టవంతుడిని. ప్రతి రంగంలో నేను కింగ్ అయిపోయాను, కానీ ఆ పర్టికులర్గా ఆ పాయింట్లో మట్టుకు నేను చాలా దురదృష్టవంతుడిని. అయినా కానీ వాళ్ళ దీవెనలు ఇప్పటికీ ఉన్నాయి నాకు. మా నాన్నమ్మ, మా నాన్నగారు, మా మదర్ కూడా చనిపోయారు. సో ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ, బాగున్నాను. అప్పుడు నా కష్టాలు ఏంటంటే రూమ్లో ప్లేస్ ఉండేది కాదు పడుకోవడానికి. అంటే 2-3 ఉండేవారు. అందులో ఆ పక్కన పేపర్లు వేసుకొని పడుకునేవాడిని. ఎస్, న్యూస్ పేపర్లు వేసుకొని. జీరోగా వచ్చారు, వాళ్ళ రూమ్మేట్గా జీరోగా రూమ్లో ఆశ్రయం పొందారు కాబట్టి. సో మీ సక్సెస్ని చూసి వాళ్ళు ఏమన్నారు? అప్పుడు వాళ్ళు గర్వపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆజాద్, నిరూపించుకున్నావు, చాలా కష్టపడ్డావు. అంటే ఇదంతా మీ వల్లే వచ్చిందిరా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అంతా వాళ్ళ వల్లే నేను ఇక్కడ నిలదొక్కగలిగాను. 95 నుంచి ఇంకా బాగా బిజీ అయిపోయారు. 95 నుంచి ఇంకా నన్ను పట్టుకోలేపారు ఎవరు. 95లో మూవీ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాను. మీరే ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. 60 మంది అంటే నేను అమృతవాణిలో డ్రామాలు చేసేవాడిని కదా, వాళ్ళని పరిచయం చేసుకొని సినిమాలకి డబ్బింగ్ చెప్దాంరా అని చెప్పి అనుకుని పెద్దోళ్ళకే, సార్ మీరు ప్రెసిడెంట్ అవ్వండి, నేను జనరల్ సెక్రటరీ అవుతాను, నువ్వు వైస్ ప్రెసిడెంట్ అవ్వడు అని చెప్పి అనుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి నేను ఒక అసోసియేషన్ పెట్టి దానిలో 60 రూపాయలు మెంబర్షిప్ పెట్టి 60 మంది సభ్యులతో మూవీ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టి రిజిస్ట్రేషన్ చేశాను. తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 91లో సినిమాలు ఇక్కడ తీయటము, చెన్నైకి వెళ్ళి డబ్బింగ్ చెప్పడం జరిగేది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సినిమా తీయాలంటే ఆంధ్రప్రదేశ్లో తీయాలి, డబ్బింగ్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో చేయాలి, దీనికి మీకు సబ్సిడీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. సినిమా ఇక్కడే తీయాలి, డబ్బింగ్ ఇక్కడే జరగాలి, మొత్తం సినిమా వర్క్ అంతా ఇక్కడే హైదరాబాద్లో పూర్తి అవ్వాలి. సబ్సిడీ ఇస్తాం. ఆ తర్వాత కదా ఈ స్టూడియోలన్నీ హైదరాబాద్కి రావడం, ఆర్టిస్ట్ అంతా కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు 95. దాని తర్వాత అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇక్కడికి వచ్చారు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇప్పుడు వీళ్ళు డ్రామాలు వేసుకుంటారు, నాతో డ్రామాలు వేసుకుంటూ డబ్బింగ్ ఎలా ఇచ్చేస్తారు అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేశాను, స్వరదర్శిని ఫిల్మ్ అండ్ టీవీ డబ్బింగ్ అండ్ యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాను. అందులో 22 బ్యాచ్లు చెప్పాను. అంటే సినిమా ఇది, డబ్బింగ్ ఇది, వాయిస్ ఓవర్ ఇది, ఆ యాంకరింగ్ ఇది అని చెప్పి మొదలు పెట్టాను. అందులో అంటే నా కాన్ఫిడెన్స్ నాకు బ్రహ్మాండంగా వచ్చింది. ఎవరి ఇది లేకపోయినా నా ఫీల్డ్ ఎవరు లేరు, నో గాడ్ ఫాదర్, నా స్వయం కృషే, నేనే కష్టపడి నేనే ఇచ్చేసుకుంటూ వీళ్ళందరినీ మొబిలైజ్ చేసుకుంటూ వచ్చి అక్కడ ఆ డబ్బింగ్ అసోసియేషన్ పెట్టిన తర్వాత ట్రైనింగ్ పెట్టాను. ట్రైనింగ్లో అయిన వాళ్ళని అక్కడ పంపించడం, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం చేశాను. ట్రైనింగ్లో కూడా కొంతమంది వాయిస్ బాగుంటుంది, చూడడానికి బాగుంటారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. వాళ్ళకి ఫ్రీగా కూడా ట్రైనింగ్ ఇచ్చాను నేను. అప్పుడు అనౌన్స్మెంట్ కూడా చేశాను, నాకు గవర్నమెంట్ సహకరిస్తే డబ్బింగ్ స్టూడియో పెట్టి ఉచితంగా నేను ట్రైనింగ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా అనౌన్స్ చేశాను. అప్పుడు డబ్బింగ్ స్టూడియో అంతా పెట్టారు కదా. అంటే ఇప్పుడు బాగా ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఆర్టిస్టులకు కానీ సింగర్స్కి కానీ
అటువంటి వాళ్ళు ఎవరైనా అప్పట్లో మీ బ్యాచ్లో ఉన్నారా? అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాగా వెల్ ఆఫ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ అలాగే రాజకీయ నాయకులు కూడా నేను ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాను. ట్రైనింగ్ వాళ్ళకు కూడా నేను అసెంబ్లీలో ఎలా సమావేశాలు ఎలా మాట్లాడాలి ఏంటి, Yes. రాజకీయ ఉపన్యాసాలు, Yes. రాజకీయ ప్రచారాలు Yes. ఏ విధంగా వ్యవహార శైలి ఉండాలి, దీని మీద కూడా యోగా దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం దాకా నేను చెప్పేస్తున్నాను వాళ్ళకి. ప్రమాణ స్వీకారం అంటే వక్త అని HMTVలో వచ్చాను అవును. అని 30 బ్యాచ్లు చెప్పాను ఇప్పటిదాకా. అలాగే క్రిస్టియన్ ఫాదర్స్కి ట్రైనింగ్ అది ఇచ్చాను. ఒకటి చెప్పారు, చర్చిలో ఫాదర్స్ కి చాలా మందికి కూడా మీరు ట్రైనింగ్స్ ఇచ్చారని, వాళ్ళు కూడా ఎట్లా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఏంటి ఒకసారి దాని గురించి అంటే వాళ్ళని టెలి ఇవాంజలిస్టులు అంటారు వాళ్ళని, అంటే మత బోధకులు. వాళ్ళని ప్రచారం చేస్తారు కదా, వాళ్ళు బైబిల్ కాలేజీలో 4 సంవత్సరాలు చదువుతారమ్మా. 4 సంవత్సరాలు చదివిన తర్వాత థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది మైండ్లో. వాళ్ళు వచ్చి ఫాదర్స్ అవుతారు. ఫాదర్స్ తర్వాత రెవరెండ్ ఫాదర్స్ అవుతారు, తర్వాత కార్డినల్స్ అవుతారు, తర్వాత బిషప్ అవుతారు స్టేజ్లో. సో ఫాదర్స్ స్టేజ్లో వాళ్ళు కెమెరా ఫేస్ చేయాలి, ఆడియో మైక్ ఫేస్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. తర్వాత వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఓపెనింగ్కి వెళ్తారు, అక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. ఏదైనా కండోలెన్స్ చెప్పాలంటే తెలియదు, ఏ రసం ఉపయోగించాలో తెలియదు. అలాగే పిల్లలకి పేర్లు పెట్టమని చెప్తుంటారు, ఆ పేర్లు కూడా ఎలా వాళ్ళు తీసుకొని ఆ పిల్లల్ని దీవించడం తెలియదు, పెళ్ళికి వెళ్ళి దీవించడం తెలియదు. ఇవన్నీ నేను ఏ రసంలో, అంటే రసాలంటే ఐడియా ఉందా? శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, భీభత్స, అద్భుత, శాంతరసాలు, నవరసాలు వాళ్ళకి నేర్పించి, భాష మళ్ళీ బైబిలిక్ లాంగ్వేజ్ చెప్పడం కంటే ఓ మామూలు భాషని చెప్తే బాగుంటుందని చెప్పి అది కూడా నేను మూర్ధన్యాలు, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, ఓష్ఠ్యాలు, అనునాసికాలు ఉంటాయి. అంటే మూర్ధన్యాలంటే అంగిలి సహాయంతో పలుకుబడే అక్షరాలు, కంఠ్యాలంటే కంఠం సహాయంతో పలుకుబడే అక్షరాలు, అనునాసికాలంటే ముక్కు సహాయంతో పలుకుబడే అక్షరాలు, ఓష్ఠ్యాలంటే పెదవుల సహాయంతో పలుకుబడే అక్షరాలు, దంత్యాలంటే దంతం సహాయంతో పలుకుబడే అక్షరాలు. ఇలాంటివి రకరకాలు. ఏ స్ట్రెస్ ఇంగ్లీష్లో AEIOE అని ఉంటాయి కదా, అలాగే వీళ్ళు కూడా నవరసాలు మాట్లాడడానికి ఇవన్నీ పనిచేయాలి. వాగవయవాలు అంటాం, అంటే వాగవయవాలు అంటాం. సో ఇందులో మూర్ధన్యాలు, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, ఓష్ట్యాలు, అనునాసికాలు ఇవన్నీ వాళ్ళకి నేర్పించేవాడిని. సో రేంజ్ మందర, మధ్యమ, తీవ్ర స్థాయి ఏ పిచ్లోకి వెళ్ళాలి అవన్నీ వాళ్ళకి నేర్పించి ఫాదర్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. నేను బైబిల్లో బాగా నాలెడ్జ్ ఉంది. నేను యేసు దీనిలో సిలువ మీద 7 మాటలు, తర్వాత ఇలాంటివన్నీ నేను చెప్పేవాడిని. ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాడ్యులేట్ చేయాలి, అంటే ఆరేషన్, ఇంటర్ప్రిటేషన్, ఇంప్రూవైజేషన్, మాడ్యులేషన్, డిక్షన్, ఆర్టికులేషన్ ఇవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళకి మాట్లాడే సమయంలో భాష పట్టు లేకపోతే ఏం మాట్లాడలేరు వాళ్ళు, ఏ రసం ఉపయోగించాలో తెలియదు. కాబట్టి వాళ్ళందరికీ ఒక శిక్షణ అనేది, ఏమి తినాలి ఏమి తినకూడదు కూడా నేర్పించి వాళ్ళకి ఫాదర్స్కి అలా ట్రైనింగ్ ఇచ్చాను.